నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు వరంగల్లో మొట్టమొదటిసారి మనకి 40 అడుగుల ఎత్తున వినాయకుడి విగ్రహాన్ని చూడబోతున్నామండి. అయితే మనకి ప్రతిసారి కూడా వరంగల్లో ఇక్కడ ఈ ఏరియాస్లలో ఎలాంటి విగ్రహాలు తీసుకొస్తారు, ఎలాంటి ప్రతిష్టాపన జరుగుతుంది అనేది చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ భద్రకాళి హిందూ సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మట్టి విగ్రహాన్ని ఇక్కడే ఉంచి వీళ్ళు ఈ నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తారంట. మనం చూడొచ్చు, ఎక్కడో ఖైరతాబాద్, హైదరాబాద్లో వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాన్ని చూడడానికి ఎంతో మంది తరలి వెళ్తూ ఉంటారు. అలాంటిది వరంగల్లో మొట్టమొదటిసారి ఇలాంటి రూపకల్పన తీసుకొచ్చి రావడం జరిగింది. అసలు ఈ విగ్రహం విశేషాలు ఏంటి, అసలు ఈ నిమజ్జనానికి సంబంధించిన విశేషాలు ఏంటి అన్ని కూడా ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ప్రస్తుతానికి ఈ 40 అడుగుల వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. ఒక్కసారి నిర్వాహకులతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే హైదరాబాద్ తరహాలో వరంగల్ పీపుల్కి కూడా అతి చేరువలో మీరు ఇలాంటి విగ్రహాన్ని తీసుకురావడం, అది కూడా మీ సొంతంగా మీరు తీసుకురావడము, ఎవరి ఏ సహాయాన్ని ఆశించకుండా ఇంత పెద్ద విగ్రహాన్ని రూపకల్పన చేయడం చాలా చాలా మంచి విషయం అండి. అది మేము ఇక్కడ దాకా వచ్చి షూట్ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్కసారి విగ్రహం గురించి చెప్పండి. థ్యాంక్ యూ అండి. భద్రకాళి శరణమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మట్టి గణపతిని మనం 40 ఫీట్లు నిర్మించామండి. ప్రతి ఒక్కరూ తెలంగాణ అనగానే ఫస్ట్ హైదరాబాద్ సైడ్ చూస్తారు, ఖైరతాబాద్ వినాయకుడు అని. అందరికీ అపోహ కలగాలని, ఎందుకంటే వృద్ధులు ఉంటారు, బీదవారు ఉంటారు, అందరూ హైదరాబాద్కి పోలేని పరిస్థితి. కాబట్టి వరంగల్ తెలంగాణలోనే సెకండ్ క్యాపిటల్ అయిన మన వరంగల్, హైదరాబాద్కు ఖ్యాతి అనేది ఏం లేదు. తెలంగాణలోనే వరంగల్కి ఒక ఖ్యాతి ఉంది. రామప్ప దేవాలయం కానీ కిలవరంగల్ కాకతీయులు ఏలిన ఇది రాజ్యం మనది. ఫస్ట్ మనదే క్యాపిటల్ ఉండాలి. కానీ అన్ని భద్రకాళి దేవస్థానాలు కానీ వేస్తంబాల గుడి కానీ ఉన్న ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశంలో మనం చిన్న విగ్రహాలు పెట్టుడైంది. లాస్ట్ ఇయర్ మా పాప బాబు వాళ్ళు ఒకరు 3 years, ఒకరు 5 years, డాడీ మనం ఇక్కడ పెద్ద వినాయకుడిని పెట్టాలి అదేని అన్నారు. పెడుతున్నాం కదా నాన్న అదేనన్ను. కాదు చాలా పెద్దది పెట్టాలి అంటే పెడతాం అంటే చాలా పెద్దది పెట్టాలి, మట్టి వినాయకుడిని పెట్టాలి అనే పిల్లలు చెప్పారు. లైట్గా అంటే ఊరుకున్నాం. లాస్ట్ 3 months బ్యాక్ లాస్ట్ ఇయర్ చెప్పినాం కదా డాడీ పెద్ద వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టాలి కదా, ఇంకేమైంది నువ్వు రెడీ చేస్తలేవు అదేని అన్నారు. అది దేవుడు పలికించాడని అనుకున్నాను. దాని July 16th నాడు దీన్ని కర్ర పూజ చేశాము. కర్ర పూజ చేసి దాదాపు 8 మంది శిల్పిలను ఒరిస్సా నుంచి వెళ్ళి పిలిపించి రాచర్ల కార్తీక్ వాళ్ళ శిష్య బృందంతో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఏదైతే మీరు కాన్సెప్ట్ అనుకున్నారో అది రూపకల్పన స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఎలాంటి సవాలు ఎదురవ్వలేదా? ఎందుకంటే ఇది భారీ విగ్రహం, దీనికి సంబంధించిన నిమజ్జనం కూడా చాలా రిస్క్తో కూడిన పని. అది మీకు ఎప్పుడు అనిపించలేదా? ముందుగా సోషల్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రత్యేకంగా పోలీసు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. నాకు వాడ ప్రముఖుల సపోర్ట్ ఉంది. మరియు ఈ మీడియా వారు కూడా నాకు చాలా సహకరించారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ట్రాఫిక్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కూడా మాకు పర్మిషన్లు ఇచ్చి అన్ని సపోర్టుగా నిలిచి ఇంత పెద్ద వినాయకుడిని పెడుతున్నారు. వరంగల్లో ఒక ఖ్యాతిని తీస్తున్నారని ప్రతి ఒక్కరూ అభినందించి నన్ను వెన్నుదట్టారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తులు వచ్చి మాకు హైదరాబాద్ని చూపిస్తాను అనే ముచ్చటకు మాకు చాలా సంతోషం, మా కుటుంబానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఎవరు చూడు ఆశీర్వాదంగా మీరు ప్రతిసారి ఇట్లనే పెట్టాలి, ఏది ఉన్నా ముందుకు సవాళ్ళకు మేము ముందుకు వస్తామనే సామాన్య భక్తులు కూడా ఇట్లా అనడం చాలా మాకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ యొక్క మట్టి విగ్రహాన్ని రూపకల్పన పెట్టుకున్నాం. ప్రతి దగ్గర కవర్స్ కానీ, ఇప్పుడు హైదరాబాద్ ఉంది కామన్గా, దానికి ఇప్పుడు అంటే నేను చెప్పొద్దో తెలియదు, దాదాపు 22 టన్నుల ఐరన్ యూజ్ చేశారు. అది ఎందుకంటే నిమజ్జనానికి బయలుదేరుతుంది కాబట్టి దానికి సపోర్టింగ్గా ఉండాలి అని చెప్పి దానికి ఐరన్ గట్లా స్ట్రక్చర్ ఇట్లా యూజ్ చేశారు. కంప్లీట్గా ట్రాఫిక్కి సంబంధించి కానీ ఆ రోజు నిమజ్జనం రోజు కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, వాళ్ళే చాలా ఇబ్బంది చేస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నారు. ఈ 40 ఫీట్ల భారీ వినాయకునికి ఓన్లీ కర్రలు ప్లస్ ఉనక, అది గడ్డి, ఉనక, రాగడి, ఇసుక నాసిక్ నుంచి వెళ్ళి రాగడి తెప్పించామండి. కొంత రాగడి తెప్పించి మిగతాదంతా ఇక్కడ ప్రముఖ చెరువుల నుంచి వెళ్ళి మట్టి రాగడి తెప్పించి ఈ విగ్రహాన్ని చేసామండి. దీనిలో ఎలాంటి కెమికల్స్ కానీ, పిఓపి కానీ, పుట్టి కానీ, ఐరన్ కానీ ఏది యూజ్ చేయకుండా ఇక్కడనే పూర్తిగా పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ విగ్రహం మేము తయారు చేసామండి.
అంతేకాకుండా దీన్ని స్పెషల్గా లాస్ట్ నిమజ్జనం రోజు కూడా ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా వేద బ్రాహ్మణుల చే 40 ఫీట్ల పైకి అక్కడ ఎక్కించి పాలతోటి అభిషేకం చేద్దామని ఆలోచన పెట్టుకున్నాము. పంచామృతాలతోటి పాలాభిషేకాలతోటి రాజగోపురానికి ఎట్లయితే శుద్ధి చేస్తారో అభిషేకం చేస్తారో ఆ విధంగా దీన్ని మేమే మొట్టమొదటిసారి అని అనుకుంటాను. అంటే నిమజ్జనం రోజు అలా పాలతోనే నిమజ్జనం చేసి ఇక్కడనే దీన్ని కరిగించి మొత్తం అంటే ఎటు పోకుండా ఒక ఫౌంటైన్ కట్టి ఆ ఫౌంటైన్లోనే వాటర్ ఉన్న రాగడి అంతా దాంట్లో జమ అయ్యేటట్టు ఈ రాగడిని మళ్ళీ తీసుకెళ్ళి చెరువుల నిమజ్జనం చేసేటట్టు. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళాలంటే వరంగల్లో ఉన్న ఇది ఎల్లమ్మ బజారు కొద్దిగా కంజెస్ట్గా ఉంటుంది. ప్లస్ ఇది వెళ్ళేదందుకు ఉన్నా కూడా అక్కడ మనకి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని చేసేంత పెద్ద చెరువులు మన దగ్గర లేవు. అది ఒక మెయిన్ కారణం. అందుగురించే ప్రేక్షకుల కోసం కూడా అంటే భక్తుల కోసం కూడా ఇక్కడే నిమజ్జనం చేయాలనే ఒక సంకల్పం మేము పెట్టుకున్నాము. అంతేకాకుండా ఈ యొక్క మండపం అంటే మండపం అనాలా గుడి అనాలా దీనికి ఓన్లీ ప్రత్యేకత గణపతి హోమాలు, నిత్యం గణపతి హోమాలు, చండీ హోమాలు, ప్లస్ స్వామివారికి అభిషేకాలు, నిత్యం ఒక 10,000 నుంచి 20,000 మందికి ప్రసాద వితరణ. ఓన్లీ ఆధ్యాత్మికంగానే దీన్ని ఇక్కడ మేము ఉంచామండి. మిగతా వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా ఓన్లీ భక్తిభావంతోనే ఈ మండపానికి వచ్చి ప్రతిరోజు కూడా ఒక 10 మంది జంటలకు పొద్దున 10 మంది జంటలకు సాయంత్రం ఉచితంగా కూర్చునే సహాయం కూడా మేము చేస్తున్నాము. ఎలాంటి వస్తువు రూపాయినా కానీ ఎలాంటి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. వాళ్ళందరూ కూడా కూర్చొని పూజలు కూడా చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు గారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా వివరించారు. మీ నిమజ్జన కార్యక్రమం కూడా చాలా బాగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.